హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ ఇంటికి వచ్చేసిన తర్వాత పాత కేసు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ మినిస్టర్ వాళ్ళ కొడుకు ఆదిత్యని అరెస్ట్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా గణపతి అనే అబ్బాయి లొంగిపోవడం. అతన్ని అడిగితే నేను ఆ మైనర్ అమ్మాయిని ప్రేమించాను సార్, కానీ గొడవల వల్ల ఎక్కడ తను అందరి ముందు నిజం బయట పెట్టి నన్ను అరెస్ట్ చేయిస్తుందోనని చంపేశాను సార్ అని అంటాడు. బట్ ఇదంతా మినిస్టర్ అండ్ మీనన్ కలిసి వేసిన ప్లాన్ అని, గణపతి ఎవరో కంప్లీట్గా తెలుసుకుంటే కానీ మనం నిజం తెలుసుకోలేమని ఒక ఫిక్స్డ్ ప్రొసీజర్కి అయితే వచ్చేస్తారు. అసలు గణపతి ఎవరు, ఎందుకు లొంగిపోయాడు, వాడు వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని ఆలోచిస్తారు. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి ఒక పెద్ద ప్లానే వేసుకుంటుంది. యాక్చువల్లీ కాచి అండ్ బూచి మ్యారేజ్ యానివర్సరీ రేపు, కాబట్టి కాచీకి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్, తనకి నచ్చిన శారీస్ అవన్నీ తీసుకొస్తాడు కాచి. కానీ ఆదిలక్ష్మి వాటిని చూసి చాలా జెలస్గా ఫీల్ అయ్యి ఎలా అయినా వీళ్ళ మధ్యలో గొడవ పెట్టాలి అని ఫిక్స్ అయ్యి ఎవ్వరూ లేని టైం చూసి ఆ స్వీట్స్ని, ఫ్రూట్స్ని అన్నిటినీ తీసుకువెళ్ళి బయట కావాలని చిందరవందరగా పడేస్తుంది. ఇంకా అలా జగదాత్రి కాఫీ తెచ్చేలోపు ఇంటి బయట స్వీట్స్ అన్నీ పడేసి ఉండడంతో కాచి కిందకి వచ్చేలోపు బూచి, కాచి కాచి నీకోసం నేను ఒక స్వీట్ సర్ప్రైజ్ తెచ్చాను తెలుసా అని అంటారు. ఏంటది బూచి అని అడుగుతుంది. ఏంటా, ఇదిగో రేపు మన యానివర్సరీ కోసం నీకోసం కొత్త శారీ తీసుకొచ్చాను తెలుసా, చూపిస్తాననే లోపు అక్కడ బ్యాగ్స్ ఏమీ ఉండవు. ఇదేంటి, నేను తీసుకొచ్చిన బ్యాగ్స్ ఏమైపోయాయని చెప్పి ఇంకా అలా బయటకు వెళ్ళి చూసేసరికి మొత్తం చిందర వందరగా పడిపోయి ఉంటాయి. ఇంకా వెంటనే అలా కాచి చూస్తూ చాలా బాధపడుతుంటే అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు. వైజయంతి, నిషిక, యువరాజ్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అయినా వీళ్ళు ఇలా పెళ్లి రోజు జరుపుకోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. ఎలాగో పిల్లలు లేరు, ఇప్పుడు ఇలాంటివి జరుపుకొని మీ టైం మీరు వేస్ట్ చేసుకుంటారా అని ఆదిలక్ష్మి కావాలనే రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. అప్పుడే బూచి, సిస్టర్ నాకెందుకో కావాలని ఈవిడే ప్లాన్ వేసిందని అనిపిస్తుంది సిస్టర్ అని అంటాడు మొహం పైన. ఇంకా ఒక్కసారిగా ఏంటబ్బాయి ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు కావాలని చేస్తాను అని అంటుంది. మీరే కావాలని చేస్తారు, ఎందుకో తెలుసా, ఎందుకంటే మీ కుటుంబం ఎలాగో నాశనం అయిపోయింది, కాబట్టి మా కుటుంబం కూడా నాశనం అయిపోవాలనే మీరు ఇలాంటి ప్లాన్ వేసుంటారు అని అంటుంది. బూచి, నన్నే అంత మాట అంటావా అని చెప్పి బూచి చెంపపై కొడుతుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా అందరూ అంత పెద్ద గొడవ అనేది ఎగ్జాగరేట్ అయ్యేసరికి షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది కౌశికి. కౌశికి, ఈ అమ్మాయి చూసావా, కనీసం కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నేనంట మీ ఇంటికి ఒక గ్రహంలా దాపరించానంట, మిమ్మల్ని విడగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చానంట అనేసరికి అన్ని ఎక్కడ అనింది పిన్నిగారు అని అంటుంది జగదాత్రి. అనక్కర్లేదమ్మాయి, ఆ అమ్మాయి మొహం చూడను ఒకసారి, ఆ మొహంలోనే నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్లో ఈ అమ్మాయిని ఉండనిస్తే నేను ఉండలేను, నా పరువే పోతుంది. కౌశికి, నేను నీ అత్తగారిని కదా, నాపై నీకు ఒక అభిమానం ఉంది కదా, కాబట్టి ఇదిగో ఈ అమ్మాయిని త్వరగా పంపించేసే అని అంటారు. ఇంకా వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుంది కౌశికి. ఏంటి, ఏందమ్మి ఆదిలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకోసమో మా కూతుర్ని పంపించాలా మేము అని అంటుంది. ఏంటి, ఏదో కన్న కూతుర్లా ఫీల్ అయిపోతున్నావు, నీ కన్న కూతురేం కాదు కదా, ఏయ్ పో బయటికి పో అని చెప్పి ఆదిలక్ష్మిని గెంటేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పడిపోబోతున్న కాచిని పట్టుకుంటాడనమాట. వెంటనే దివాకర్, సారీ కమలాకర్, సుధాకర్ తమ్ముడు కమలాకర్. సో ఇంకా కమలాకర్ వచ్చి పట్టుకునేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ కౌశికి, నా నా కూతుర్ని ఎందుకు గెంటేస్తున్నారు అని అడుగుతారు. వెంటనే అలా చూస్తూ బాబాయ్ గారు ఒకసారి మీరు వచ్చి కూర్చోండి అని అంటారు కేదార్. అవును బాబాయ్ గారు, ఒక్క నిమిషం. హే, మీరు నాకు సంజయ్ ఇవ్వడం ఏంటి, నేను ఇక్కడికి వచ్చింది నా కూతురి పెళ్లి రోజుని గ్రాండ్గా జరిపించడానికి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, నా నా కూతుర్ని ఈ ఆదిలక్ష్మి గారు బయటికి గెంటేయడం ఏంటి, అయినా ఈవిడికి ఈ ఇంటికి సంబంధం ఏంటి, మీరెందుకు మా అమ్మాయిని గెంటేస్తున్నారు
అని అడుగుతారు. అబ్బో, బాగుంది, చాలా బాగుంది. కౌశికి అత్తగా నాకు ఈ ఇంట్లో కొంచెం కూడా విలువ లేదా? అయినా నేను గెంటేయడానికి మీ అమ్మాయిని కండం కాదు, మంచిగా పెంచాలి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్ను ఎన్ని మాటలనిందో తెలుసా? నేను ఈ ఇంటిని విడగొట్టడానికి వచ్చానంట. ఈ ఇంటిని సర్వనాశనం చేయడానికి వచ్చానంట. మీ అమ్మాయి నోటుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాబట్టి మీరే కాస్త కంట్రోల్ చేయాలి అని అంటారు. చూడండి, మీ గురించి నాకు తెలీదు, నా గురించి మీరు తెలుసుకోవాలనుకోవద్దు. ఎందుకంటే నేను ఎలాంటి వాడినో చూసే వాళ్ళందరికీ బాగా తెలుసు. కాబట్టి కౌశికి, ఇది నేను చూడలేకపోతున్నాను. నువ్వెప్పుడు కాచిని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేదానివి. అలాంటిది నువ్వే విషయంలో సైలెంట్గా ఉన్నావంటే ఏంటి కౌశికి అని అంటారు. చూడమ్మాయి కౌశికి, ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ఉండాల్సింది తనా నేనా? కరెక్ట్గా చెప్పు అని లాక్ చేస్తారు కౌశికిని. కరెక్ట్గా అప్పుడే సురేష్ కూడా వస్తాడు. సురేష్ కూడా రావడంతో ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది పెరుగుతుంది అనే ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది పాపం జగదాత్రి వాళ్ళకి. సురేష్ కూడా వచ్చేసరికి ఇంకా తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది ఆదిలక్ష్మి. రే సురేష్ అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అమ్మ ఏమైందని అడుగుతారు. రే చూడరా, వీళ్ళందరూ కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అమ్మ అసలు ఏమైందో సరిగ్గా చెప్పు అంటారు. వెంటనే ఇంక చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది ఆదిలక్ష్మి. ఇలా నేను కావాలనే కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చానంట, అలా ఎందుకు వస్తాను రా అనేసరికి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది కౌశికి, మా అమ్మ ఒంట్లో బాగోక ఏదో మీ తోడు కోసం, ఇది పెద్ద ఫ్యామిలీ కదా అని ఇక్కడికి వచ్చి ఉంది. అలాంటిది మీరు ఎందుకు మా అమ్మని ఇంత చులకనగా చూస్తున్నారని అడుగుతారు. వెంటనే ఇదిగో అబ్బే, మీ అమ్మని ఇక్కడ ఎవ్వరు చులకనగా చూడలేదు. మీ అమ్మే వచ్చినప్పటి నుండి మాకు రకరకాల చుక్కలు చూపిస్తూ ఉండదే అని అంటుంది వైజయంతి. చూసావా నీ కళ్ళ ముందే ఎన్ని మాటలు అంటున్నారా అని అంటుంది ఆదిలక్ష్మి. ఇంకా కౌశికి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే కమలాకరేమో, అమ్మ కౌశికి, నేను నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఈ ఇంట్లో నా కూతురు ఉండాలా, లేకపోతే తన్ని వేరేగా తీసుకొని వెళ్ళిపోనా? ఈ విషయాన్ని నాకు కాస్త క్లారిటీ ఇవ్వు. అయితే జగదాత్రి సురేష్ని పక్కకు తీసుకొచ్చి, చూడండి అన్నయ్య, మీకు మాపై నమ్మకం ఉంది కదా అని అంటారు. ఉందమ్మా అని అంటారు. అన్నయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి. ఆదిలక్ష్మి అత్తయ్య గారి గురించి నేను మీకేం చెడుగా చెప్పాలనుకోవటం లేదు. ఎందుకంటే ఒక కన్న తల్లి గురించి ఎవరైనా దేవతలాగే ఆలోచిస్తారు, కరెక్టే. కానీ రేపు కాచిబూచిల మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి మీరే ఎలా అయినా కాచిబూచిల మ్యారేజ్ యానివర్సరీని దగ్గరుండి జరిపిస్తుంటే ఒక్కసారి ఆదిలక్ష్మి అత్తయ్య గారిని గమనించండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని పాపం జగదాత్రి చెప్తుంది. జగదాత్రి, నీపై నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వేదైనా చెప్పావు అంటే ఖచ్చితంగా బాగా ఆలోచించి నిజమైతేనే చెప్తావు. సరే, నీకోసం వెయిట్ చేస్తానమ్మా, రేపంతా అమ్మని గమనిస్తాను అని చెప్పి, అమ్మ ఈరోజు నేను ఇక్కడే ఉంటాను. కాచిబూచీలు ఈ ఇంటికి వాళ్ళు కూడా వారసులు కాబట్టి వాళ్ళని వెళ్ళిపోమనే హక్కు మనకు ఉండదు కదమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎలా అయినా రేపు మ్యారేజ్ డే అయిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి ఇంకా అక్కడే ఉంటామని చెప్పి, అంటే రేపు కూడా ఇక్కడే ఉందామని చెప్పి డిసైడ్ అయిపోతారనమాట ఈ సురేష్. సో సురేష్ డిసైడ్ అవుతాడు కదా, ఇంకా ఎలా ఇదేంటి సురేష్ నన్ను ఇక్కడి నుండి కౌశికిని తిట్టి తీసుకెళ్ళిపోతాడు అనుకున్నానే, అలాంటిది ఇలా జరిగింది ఏంటని చాలా అంటే చాలా బాధపడుతుందనమాట ఇంకా ఆదిలక్ష్మి. సో అలా రేపు కాచిబూచీల మ్యారేజ్ డేని గ్రాండ్గా జరిపించాలి అని కమలాకర్ ఇక్కడ వచ్చాడు కాబట్టి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే కమలాకర్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట ఈ ఆదిలక్ష్మి. అయితే నన్ను ఎన్ని మాటలు అన్నావు? ఈ ఇంటికి నేను ఒక టెంపరరీయా, నువ్వు పర్మనెంటా? చెప్తా మీ సంగతి చెప్తానని చెప్పి ఇంకా కావాలని ఒక ట్యాబ్లెట్ తీసుకుని, మోషన్ ట్యాబ్లెట్ జ్యూస్లో కలిపి ఎలా అయినా ఈ కమలాకర్తో తాగించాలని, కమలాకర్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడల్లా చాలా ఇబ్బందిగా చాలా అవమానంగా ఫీల్ అవ్వాలి అని ఒక ప్లాన్ చేస్తుంది ఆదిలక్ష్మి. సో వెంటనే ఈ ప్లాన్ని పసి కట్టేస్తారు, డిటెక్ట్ చేసేస్తారు జగదాత్రి అండ్ కేదార్. సో ఎలా అయినా ఆదిలక్ష్మి ప్లాన్ తనకే తిప్పి కొట్టాలి అని జ్యూస్ని మార్చేసి ఆదిలక్ష్మికి ఆ మోషన్ ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ని అందేలా చేస్తారు. సో ఆదిలక్ష్మి తాగినప్పటి నుండి ఇదేంటి పొట్టలో ఇలా ఉందని చెప్పి ఆవిడే అవైలబుల్గా లేకుండా పోతుంది.
సో అలా ఇంకా మ్యారేజ్ డేని ఎంతో హ్యాపీగా గ్రాండ్గా జరిపిస్తుంది కౌశికి. అందరూ చాలా హ్యాపీగా ఉంటే పాపం కౌశికి వైపు చూస్తూ ఉంటుంది కాచి. ఇంక జగదాత్రి వైపు చూస్తూ ఉంటే జగదాత్రి ఏమో, కాచి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాల్సిన టైం కదా, నీ మ్యారేజ్ డే కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి అడిగేసరికి, నువ్వు చెప్పింది నిజమే జగదాత్రి, నేను సంతోషంగా ఉండాలి, కానీ ఆ దేవుడు నాకెన్ని పరీక్షలు పెడుతున్నాడు నీకు తెలుసు కదా. నేను అడిగింది ఒక్కటే, ఆ దేవుణ్ణి పిల్లల కోసమే అడుగుతున్నాను, నాకంటూ అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాను అని పాపం చాలా బాధపడుతూ ఉంటే, కరెక్ట్గా అప్పుడే ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది కాచి. ఇంకా కాచి అలా కళ్ళు తిరిగి పడిపోగానే, డాక్టర్ ఒకసారి మా కాచిని చూడండి అని చెప్పి వచ్చి అంటారు. కంగ్రాచులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి కాచి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వచ్చిన ఆదిలక్ష్మి ఈ మాటలు విని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అందరూ ఇంకా హ్యాపీనెస్లో మునిగిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.